హలో గాయస్, ఇవాళ మనం ఆడబోతున్నాం మన లోక్షిత్తో ఫ్రీ ఫైర్. వెల్కమ్ టు అవర్ ఏ గేమింగ్. అది అందరికీ తెలిసిందేగా, మీకు తెలుసా? మేము ఫ్రీ ఫైర్లోనే ఉన్నాం. మినిమం చూసి ఉండేది. అవునా, సరే నువ్వు రెడీ వస్తుంటే బిఆర్ ర్యాంక్ కూడా ఆడు. క్యారెక్టర్ ఓపెన్ చేస్తున్నాడు, ఏమేమో ఓపెన్ చేస్తున్నాడు గైస్. ఏం చేయమంటారు గైస్, మన దగ్గర చూడండి ఎంత తక్కువ ఉందో. వాడెక్కువ చూడాలి. చూపించారా? చూపించిన 2 బైకులు గైస్, 2 బైక్స్ కింద ఈసా. ఇంకో ఇది ఒక మాస్టర్ ట్రక్, ఎప్పుడో ఈవెంట్లో వచ్చింది. ఇది కూడా ఈవెంట్లో, ఇది కూడా ఏదో దాంట్లో వచ్చింది. ఇంకో ఈ 2 కూడా దేంట్లోనే వచ్చింది. అలా వచ్చేసాయి అన్నీ. మన గిల్డ్ పేరు అవన్ రాయల్. జాయిన్ అవ్వాలనుకుంటే వితౌట్ గిల్డ్ ట్రయల్స్ జాయిన్ అయిపోవచ్చు. లెవెల్ 2 అదైందా? లెవెల్ 3 కూడా వెళ్ళింది, కానీ బాగానే దొబ్బుతున్నాడు ఎక్స్ట్రా లాడు. ఆడి మాటలు నమ్మకండి. ఆడే అది గిల్డ్ లెవెల్ తగ్గినప్పుడు గిల్డ్ లీడర్ ఎవరో తెలుసా గైస్ మీకు? మన టీఎల్సీ అండర్స్కో గేమింగ్. నా గిల్ లెవెల్ తగ్గినప్పుడు హెడ్ షాట్లు ఒక బుయ్య కొట్టలే, వీడియోలో హెడ్ షాట్లు కొడతాడు అంతే. బెర్ముడా నా మ్యాప్ ఈసారి ఎక్సెట్రా. దింపా అరే జంప్ మాస్టర్ నాకు పంపి. ఫామ్ పోతియాలో దిగుదాం సరేనా? సారీ, ఫామ్ టోపియా అదేదో అన్న, ఫామ్ టోపియా పేరు. ఆడ అప్లోడ్ చేయలే, జస్ట్ రికార్డ్ చేశాడు. అప్లోడ్కి రికార్డ్కి తేడా కూడా తెలియట్లేదు గైస్. టీఎల్సీ గేమింగ్ మీకే తెలియాలి గైస్ తేడా. ఎవరు తేడా వీడియో చూస్తే తెలుస్తుంది మీకే. వీడియో మాత్రం చూడకండి గైస్, అది వేరే వీడియో. నేనేం అప్లోడ్ చేయలేదు, జస్ట్ ప్రాంక్ గైస్. ఇప్పుడు నిజాలు తెలిసినాయి గైస్ మీకు. నాకు మంచి ఉడికింది గైస్. అదేంటంటే ఆన్వర్డ్కి ఫుల్ షాకింగ్. ఏంటి షాకింగ్? అదే AK-47 అనమాట. నాకు కూడా దొరికింది. MP-40 కూడా దొరికింది గైస్ నాకు. MP-40 దొరకలేదురా, AK-47 దొరికింది. అండ్ మ్యాగ్ 2 గైస్, లాగ్ అయిపోవడానికి మ్యాగ్. ఎవడో ఏం చేస్తున్నాడు ప్యాగ్, అడెవడో రాగానే వేసేయాలి. అమ్మది పనిపెట్టి వేసాడు. ఎక్కడ నుండి రాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఓకే, మొత్తం పైన. ఓ దేవుడు, ఏంది గైస్ ఇంత దారుణం కొట్టారు? ఒకడేమో పైన, ఒకడేమో కింద. నో ప్రాబ్లం, ఎగ్జిట్ అయిపోదాం గైస్. నెక్స్ట్ లెవెల్లో నేను అక్కడ పైన ఉన్నాను కొడితే ఇటు చూడడం గైస్, ఎస్కేస్తా. కిందోడు ర్యాంక్ మైనస్ అయిందా? లేదు గైస్, నాకైతే అవ్వలేదు. నాకైంది. ఏంది గైస్ ఇంత దారుణంగా? మనం మళ్ళీ స్టార్ట్ చేద్దామా? ఇవాళ మనం బుయ్యా కొడితేనే ఆపేది. ఇంకోటి గైస్, మీరు 50 సబ్స్క్రైబర్స్ చేస్తే మనం లైవ్ స్ట్రీములు చేయొచ్చు గైస్. వినండి గైస్, లైవ్ స్ట్రీములు చేస్తే టీమ్ కోడ్లు ఇస్తాం, మంచిగా మాట్లాడచ్చు. అదే చెయ్యండి గైస్. మీరు లైకులు కొడితే చాలామంది దగ్గరికి వెళ్తుంది. ఆ లైకుల వల్ల మాకు కాస్త డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల వల్ల మేము కాస్త డైమండ్లు కొంటాం. కాస్త ఏమో మీకు పనిచేస్తాం. అంటే మేము వాడమంటున్నాం, వాడదామో లేదో తెలీదు. వాడమని అయితే మేము అనుకుంటున్నాము. నేనైతే
నాకు లైఫ్లో వచ్చి డబ్బులు వస్తే మీకైతే డైమండ్ అయితే మీకు ఖచ్చితంగా స్క్రీన్ ఇవ్వాలైతే ఇచ్చేస్తా. నేను చెప్తున్నా గైస్, నేను లాస్ట్ వీడియోలో చెప్పా నేను మీకే ఇస్తాను, కానీ అప్పుడు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ మీకు ఇవ్వడం అయితే కన్ఫర్మ్, అర్థమైందా? మీకు ఇవ్వడం అయితే కన్ఫర్మ్. మీరు ఫ్రీ ఫైర్ గడికి ఒక 8 ఇచ్చినా గుర్తు పెట్టేసి డైమండ్ లాగుతాడు అని గంటలు నీకు కూడా అవుతుంది. డ్రాకో ఎకే కొంచెం బాగుంది గైస్. బార్ముడా నా మొహం గైస్, నా మొహం ఈవో వ్యాలెట్కి వెళ్ళి చూపిస్తే కూడా నేను తీసిన అంటే నాకు ఇస్తావు కాస్త మంచి ప్లేస్లో దింపుతా. థ్యాంక్స్, నీకు మంచి ప్లేస్లో దింపా, పీక్లో దింపుతా. పీక్లో దిగుదాం సర్దాం, ఏమంటావు? ఇప్పుడు మనం కొట్టినాం కదా గైస్ లాబీలో షాట్లు, అలా మనం కింద కొట్టండి కొట్టించుకుంటాం. ఎస్, మా తోపి ఎవడు ఉండదు, అందరు కొడితే మేము కొట్టించుకొని వస్తాం, అర్థమైందా? బాడీ షాట్ కూడా బాడీ షాట్లు కాదు, హెడ్ షాట్లే కొట్టించుకుంటాం. ఇప్పుడైతే ఇవాళ సిఎస్కే వర్సెస్ ఎంఐ ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ ఛాలెంజ్. నేనైతే వీడియో పెట్టేసరికి మ్యాచ్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి వదిలేండి. కట్ కట్. గైస్ ఇప్పుడైతే అవన్ గడు ఇంకా ఏం చేస్తున్నాడు? అరే అవన్ వీడియో రికార్డింగ్ ఆపేసావా? లేదురా, ఎందుకు ఆపుతా? చూడు గైస్ 5 నిమిషాలు వీడియో చేస్తుంది, గంటలు చేస్తుంది. దానికి బోర్ పెట్టింది, అందుకని ఇప్పుడు కొంచెం తప్పించేస్తున్నాను. నా లూట్ దొబ్బకు, అర్థమైందా? నాకు వచ్చి రాగానే పారఫుల్ దొరికింది ఏమో. MP40 టేకే ఫస్ట్ వద్దురా బాబు. అవన్నీ ఈస్ కమింగ్ అప్, జాగ్రత్త. ఏ పండబెట్ చీదినమ్మ. సిగ్గుండావా? ఎంత పడ్డది? -13. నీ వల్లనే. నేనేం చేసా? ఫస్ట్ ఎవరు చావమన్నా నీకు? మరి పీక్లో దింపితే పీక్ వద్దు, ఇక్కడ దింపితే ఇది వద్దు. పీక్లో దింపేద్దాం గైస్, ఈసారి పీక్ అన్నమాట. ఏమంటారు? పీక్లో దింపినా చస్తావు, మరి నన్ను ఏం చేయమంటావు? ఎక్కడ దింపినా నువ్వు చస్తే భూమి చేయమంట చేస్తా, చేయడం నేర్పిస్తా. ఎందుకురా నా సిగ్గు గురించి మాట్లాడతావు? నీకుందా? నన్ను నచ్చగోక్తా, నన్ను దచ్చుకోక్కో, నన్ను నచ్చుకోక్కో. చూసినావా? ఆడు ఇంగ్లీష్ మీడియం, మేమేమో తెలుగు మీడియం. వి ఆర్ హీరోయిక్ బాయ్స్. ఓకే, మాకు సిఎస్ ఆడదాం ఒక మ్యాచ్. ఓపి అనమాట. నేను హీరోయిక్ ఆడు ప్లాటినం గైస్. ఎట్లా ఆడతాం? ఎన్నిసార్లు కొట్టాము, ఎన్నిసార్లు ఓటం చూసారు. ఇప్పుడు సిఎస్ ర్యాంకుల్లో మీరు ఓటం ఆగండి గైస్, ఆగండి 2 minutes. ఓడిపోవడం అయితే మనం చూపిస్తాడు అవన్ గడు. సిఎస్లో ఎలా ఓడిపోవాలా అనేది చూపించేద్దాం. చూసా, నేను వెంటనే క్యారెక్టర్ మార్చేసా. ఓరియం పెట్టాడు చేసినా నీకు ఎలా తెలుసు ఓరియాన్ అని? మోకం చూస్తే తెలిసిపోయింది. ఇప్పుడైతే మన అవన్ ద ప్రో ప్లేయర్, ద హీరోయిక్ 11 స్టార్స్ ప్లేయర్ ఉన్నందరినీ 1 వీక్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రతి రౌండ్ కొడతాడు అన్నమాట. మాకు అంత సీన్ లేదు గైస్, ఏదో ఒక రౌండ్ కొడతాం కొడితే. హీరోయిన్ రా, హీరోరా బాబు.
లోక్షిత్ రివైవ్. అరే ఒక్కడేరా. అరే కనీసం ఒక్కడిని కొట్టావారా? కొట్టాను కానీ వాడు రివైవ్ వేస్ట్ నా ఫెయిల్. నేను ఇద్దరు ముగ్గురిని నాక్ చేసా కంటిన్యూస్గా. ఈ రౌండ్ అన్న మంచిగా ఆడున్నాయా? చూసారా గైస్ నా గేమ్ ప్లే ఎట్లుంది? నచ్చుంటే లైక్ చేయండి, మంచిగా లేకపోతే సబ్స్క్రైబ్ చేయకండి. మంచిగా ఉంటే లైక్ చేయండి, మంచిగా లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అంతే. అదేనా చేయకండి గైస్. ఛానల్కి ఎన్నిసార్లు నా ఛానల్లో నా వీడియో పెట్టితే సబ్స్క్రైబ్ చేయకండి అన్నాడు. ఇప్పుడు నేను అనుకోదా? జస్ట్ 10 సార్లు అన్నా గైస్, ఓన్లీ 10 times. అయితే నేను 20 సార్లు అంట. దట్స్ రివెంజ్. అబ్బా 2 సైడ్లో నుండి ఒకడేమో ఒక బిల్డింగ్ నుండి, ఒకటికి ఫుల్ డ్యామేజ్ రాడు, మెడికిట్ వేసుకుంటున్నాడు. ఒక యూట్యూబర్స్కి ఉండాల్సిన క్వాలిటీలో మాకు సగం కూడా లేదు గైస్, ఏమనుకోకండి. ఎందుకు గైస్ ఇట్లాంటి బాటగాలు ఎందుకు అసలు ఉంటారు బతికి? భూమికి బరువు ఇలా వల్ల ఏమంటారు బాటగాళ్ళు అసలు వస్తారు, ఆఫ్లైన్ పోతారు, తింటారు, పంటారు, అంతేనావా? అంతే. గేమ్లోకి రావడం ఎందుకు, ఆఫ్లైన్ వెళ్ళడం ఎందుకు? అరే ట్రోనిక్ ట్రాక్సిన్ ఎవడరా నువ్వు? నీ పేరు వాళ్ళు కూడా అనుకుంటూ రావట్లేదు ప్రనౌన్స్ చేయడం. మన లోక్షిత్ స్పెషాలిటీ తెలుసా గైస్? ఆఫ్లైన్ ప్లేయర్లను కొట్టడం, అదే మనోడు స్పెషాలిటీ. ఈ చచ్చిపోతే రివైవ్ చేయడం. నా పక్కన ఉంటాడు ఫుల్ డ్యామేజ్. ఇదే ప్లేస్ లో గైస్ నేను 50 మందికి రివైవ్ ఇచ్చాను. 50 మందికి కాదు, నలుగురికి 50 సార్లు. నలుగురికి 50 సార్లు ఇచ్చాడు. సేమ్ ఇదే నాకు ఇదే ప్లేస్. ఒకసారి ఇచ్చాడులే గైస్. కింద ఉండి ఎవరు రావట్లేవో చూడు, కిందికి వెళ్ళకు రా, పైకి రా. మరి రానిదా జోన్ వస్తే కొట్రా. ఏ బూతులు వద్దు, అర్థమైందా? ఎప్పుడు చూసినా బూతులు మాట్లాడతాడు ఏంది గైస్? నాకు బూతులు మాట్లాడేటోళ్ళని చూసి అసహ్యం. కానీ మా వాళ్ళకి బూతులు మాట్లాడడం చూస్తే ఒక ఆనందం. ఎవరికైతే బూతులు మాట్లాడడం ఇష్టమో నా ఛానల్ నుండి వెళ్ళిపోండి, చూడకండి. ఎవరికైతే మాట్లాడడం ఇష్టం లేదో వాళ్ళు మాత్రం చూడండి. 0 వ్యూస్ ఇచ్చండి తొందరగా. తొందర నాతో రారా, నాతో రారా. ఏందో వచ్చేది నన్ను కవర్ కియా కొంచెం అటు ఇటు కియా మీన్స్ ఐఎమ్ పండబెట్టు కియా. అయ్యి నాకు అర్థం కాదు, ఎనిమిలు ఎప్పుడు చూసినా నీ దగ్గరనే ఉంటారు ఎందుకురా? అరే ఒక ఇద్దరు వచ్చారా, నా దగ్గర 2 ఉన్నారా. నేను 2 నాక్ చేస్తా, నేను 2 నాక్ చేసా. ఇది కింద ఒక్కడేరా. మంచిది. అక్కడ బొక్క ఉంది కదా, బొక్కలో పైన ఇట్లా కూర్చున్నాడు.
మా ఇద్దరిని చూస్తే మీకు డౌట్ రావచ్చు మాట్లాడుతున్న మాటల గురించి. మా ఇద్దరం ఒకటే దగ్గర కూర్చొని ఆడుతున్నాం అనమాట. అర్థమైందా? రీజన్ అదే. నిన్న వీడు మా ఇంటికి వచ్చి ఆడాడు, ఇవాళ నేను వీడి ఇంటికి వచ్చి ఆడుతున్నా. అది కూడా సేమ్ అపార్ట్మెంట్ గైస్, అందుకే ఇట్లా సేమ్ వీడియో చూసిన. లైక్ ఇవ్వండి గైస్. ఛానల్ కాదు మాకు కావాల్సింది, ఏ ఛానల్ అని కాదు, లైక్ కావాలి. ఏ ఛానల్ అయినా కావాలి. ఏమంటావా? ఏ ఛానల్కి వచ్చినా ఇద్దరం పంచుకుంటాం. అర్థమైందా? మేము ఇద్దరం ఏదో వీడియోలోనే కొట్టుకుంటాం, కోపం వచ్చినప్పుడు కూడా కొట్టుకుంటాం అప్పుడప్పుడు. ఏ రివైవ్ రా. నాకుడా? నాకా? ఏ వెనకాల నుండి ఎక్కడెక్కడ నుండో కొడుతున్నారు రా. బ్రో బ్రో రివైవ్ బ్రో. అనిమేష్ లోక్షిత్ నీ సైడ్ ఒకడు వచ్చాడు. నువ్వు వాడిని పెట్టావా నిన్ను పెట్టాడా? ఎలక్ట్రానిక్స్ వాడికి నేను మంచిగా ట్రోగన్ కొనిచ్చా, ఆడు మంచిగా కిల్ కొట్టాడు. అరే లాస్ట్ 2 రౌండ్స్ మంచిగా పడితే బుయ్యమందేరా. జాగ్రత్తగా ఆడండి. ఎట్లున్నా ప్రాబ్లంలే, మనం కొట్టడం ముఖ్యం. ఎక్సమేట్ ఇస్తావు కాస్త. అరే నువ్వు నాకేమైనా గన్స్ కొనిగలుగుతావా? ఎక్సమేట్ కొనిరా. వద్దురా, ఎక్సమేట్ ఎవడో కొనిచ్చాడు. నువ్వు కొనిచ్చావు, ఎవడో కొనిచ్చాడు. నీకు నువ్వు చెప్పుకుంటే కాదు గ్రేట్ అని. ఏంద్రా దారుణంగా ఉన్నారు వీళ్ళు. ఆ మోహన్ నన్నే నాకు చేస్తారు. నువ్వు తొందరగా వచ్చి నాకు రీవైవ్ సరేనా? రారా తొందరగా. వస్తున్నాడు ఇంకా. అన్మేష్ బ్రో నువ్వు నాకు ఇవ్వు సరేనా వెంటనే. హెల్ప్ అప్ లేకుండా మరి హెల్ప్ ఎట్లా చేస్తారు? ఏ 3 kills కొట్టాను గైస్, ఆడు 1 kill కొట్టాడు. మా TLC గేమింగ్ ప్రో ప్లేయర్ ఏమనుకుంటున్నారు? 1 kill కొట్టిన ప్రో ప్లేయర్. SRH వర్సెస్ సిఎస్కే గెలిపి SRH ఓటమి. అదైందా? మీరెవరన్నా సిఎస్కే ఫ్యాన్ అయితే నేను అన్నందుకు సారీ. సిఎస్కే ఓడిపోతుంది. SRH ఫ్యాన్ అయితే ఎగరండి, ఎందుకంటే నేను SRH గెలుస్తుందన్నా కాబట్టి. నేను కూడా అంతే గైస్. నేను డైలాగ్ మిస్ అయ్యమన్నా తప్పు కంటే మై ఫాల్ట్ సరేనా? గైస్ ఒకటి పండబెట్టి బట్ ఇద్దరికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చా గైస్. మన అమినేషన్ కొట్టేస్తే అయిపోయి లేదా అంటే ఒకనో ఇంకొక్కడే గైస్ మిగిలింది. నేను ఫుల్ డ్యామేజ్ ఇస్తే వీళ్ళేమో కిల్లులు దొప్పుతున్నారు గైస్. ఆడు మెడికిట్ వేసుకున్నాడు రా. వేసుకుంటున్నాడు, వేసుకోలేదు. అర్థమైందా? ఏంద్రా వీళ్ళు ఇక్కడ లెవెల్ 3 వెస్ట్లు అన్నీ వదిలేశారు. వి గాట్ ది బుయా గైస్. MVP ద గ్రేట్ అవన్ కాదు. చూడండి గైస్ ఎవడు ఎక్కువ కొట్టాడో కిల్స్ సారీ డ్యామేజ్. నేను 2532. ట్రాక్సింగ్ గాడికి పాపం ర్యాంకు మోయ అయిపోద్ది అనమాట. ఏంది ఆపేది? ఇంకోటి ఆడేసి వెళ్ళు. ఎంతసేపు జరిగింది రికార్డింగ్? 20 minutes. ఒక BR ఆడదాం లేదా CS.
బిఆర్ సిఎస్ బిఆర్ ఆగవుతారు స్క్వాడ్ పెట్టి స్క్వాడ్. స్క్వాడ్ ఏంట్రా వద్దు. సరే గైస్ ఒకటి మన దగ్గర చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. గన్ స్క్రీన్స్ మాత్రం చాలా తక్కువ. ఇది చూడండి గైస్, గ్యాలరీకి వెళ్దాం. వద్దులే, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఏంది స్క్వాడ్ స్టార్ట్ అయింది, స్క్వాడ్ స్టార్ట్ అయింది, స్క్వాడ్ స్టార్ట్ అయింది. గ్లిచ్లు కాదు, నేను ఇందాక బిఆర్ స్క్వాడ్ పెట్టా సిఎస్, దానివల్ల అనుకుంటా. ఇప్పుడు చూడండి గైస్, పట్టా ఎక్కడ చూస్తున్నాం కదా, అవి కింద జరగవు, ఓన్లీ పైన. అది జిమిక్లు, ఫ్రీ ఫైర్ జిమిక్లు అనమాట. ఫ్రీ ఫైర్లో మేము చేసే పెద్ద పెద్ద జిమిక్లు. జంప్ మాస్టర్ నాకు ఇస్తారా గురు? నాకు తొందర జంప్ మాస్టర్ ఇరా. ఎక్కడ దింపుదాం, దిగుదాం. అక్కడ బొక్కలు ఉన్నాయి కదా, బొక్కల దగ్గర బొక్కల దగ్గర ల్యాండ్ అయిపోయినా నాకు తెలియదు. ఏం బాగుందా నేనైతే బొక్కల దగ్గర అయితే ల్యాండ్ అయిపోయినా. రే అక్కడ ఫుల్ ఎనిమిస్ ఉండొచ్చు. అరే ఈ మ్యాచ్ ఫుల్ క్యాంప్ ఆడదాం రా, మన వల్ల రష్ అవ్వట్లేదు. ఎప్పుడో చాలా రోజులు, చాలా నెలలు అయింది గైస్ నేను ఫ్రీ ఫైర్లో బిఆర్ ఆడి. అదైనా అందుకే ఇంత దరిద్రం. కల్హారీ అని కాదు, నేను అసలు బిఆర్ ఎప్పుడు ముట్టను కూడా ముట్టలే. ఎవ్రీ టైం సిఎస్లో 1 year కష్టపడితే నేను ఫస్ట్ టైం హీరోయిక్కి వెళ్ళా గైస్. 1 year పట్టింది నాకు హీరోయిక్కి వెళ్ళడానికి. మీ తొందరగా నా 1 year కంటే ముందు ఎవరైనా వెళ్ళారా? అంటే నీ కవర్ ఇచ్చి నేను కవర్ తీసుకుందామని. పండబెట్లే, పెడతా. పండబెట్టిన. హాయ్ గైస్, హలో గైస్. మిమ్మల్ని మర్చిపోయామనుకుంటున్నారా? లేదు, నేను మిమ్మల్ని మర్చిపోను ఆడలెక్క. నేను మర్చిపోయా, వీడియోలో ఉన్నాను. సైలెంట్ అయిపోయారు. నాకు కాస్త మతి మరుపు. అరే ఊకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాకుండా ఇంకేమైనా కొత్తగా ఏం కావాలి, కొత్త కావాలా? ఇప్పుడు మా ఓడు కొడతాడు, 10 squads అయిపోవాలి. ఎగ్దం 10 squads అంతే కొట్రా. అరే ఏదో నువ్వు కొడుతున్నట్టు ఎందుకు చెప్పారా? నాకే ప్లేయర్ గైస్ కొట్టాలిగా. నాకెందుకు గైస్ ఫిట్టింగ్ కొట్టాలి. ఏమంటారు గైస్? ఏంది ఇది? ఏంట్రా ఇది? నాకేం తెలుసు, హైడ్రా నీ పేరు రాసింది. అంతేనా? అంతే. MP40 ఎక్కడ ఏం దొరికింది? MP40 లేదా AK-47? చూడు, కాదు అక్క. హలో గాయస్, ఇప్పుడైతే ఈ అవన్ గడి ఏం సారీ గైస్ డిస్టర్బ్ చేసినందుకు. సారీ గైస్ ఫర్ డిస్టర్బింగ్. నో ప్రాబ్లం. అంటే మేము ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నాం గైస్, అందుకే కాస్త ఎవరో డోర్ కొట్టంగానే మా పేరెంట్స్ వచ్చారనుకున్నాం. కాదు, మా పేరెంట్స్ ఇప్పుడు రారు. ఇప్పుడు అప్పట్లో వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు. అదైందా?
ఈ మ్యాచ్ తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నా గైస్ నేను. తొందరగా అయిపోయింది కదా, ఇది చాలా లేట్ అయిపోయింది. AK-47 నాది, AK-47 నాది. గైస్ నాకు ఇప్పుడు దొరికింది, ఇప్పుడు దొరికింది స్టోరీ చెప్తున్నాను. గైస్ ఎనీవేస్ ఐ గాట్ సూపర్ మెడికిట్. ఏనా నీకు సూపర్ మెడికిట్ వస్తే నా దగ్గర 10 ఉన్నాయి. అవి లేదురా, ఒకటి కూడా లేదు. గైస్ మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? మేము రూమ్ కూడా ఆడిపోయి కొత్త వీడియో అయితే పెట్టేస్తాం. TLC గేమింగ్ గెలవాలా లేదా AA గేమింగ్ గెలవాలా? కామెంట్ చేసేయండి. ఒకటే గెలవాలి, ఏ గేమింగ్, అది కూడా. ఎందుకంటే నేను లెవెల్ 42 ప్లేయర్ ప్లస్ హీరోయిక్. నేను ఒక కిల్ కొట్టా. గైస్ మీరు ఒక లెవెల్ 10 అయి ఉంటారు, అయినా మీరు హీరోయిక్ వెళ్ళిపోవచ్చు. మేమంటే బాట్ గంటలు గంటలు తీసుకుంటాం, మీరు ప్రో ప్లేయర్లు. అంటే ఒక మ్యాచ్ ఆడితే వెళ్ళిపోతారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. ఏంద్రా లూటు? నాకు దొరకని లూటా? నీకు దొరికిన లూటేలే గైస్. ఇప్పుడైతే నేను 0 కిల్ కొట్టా, అవన్ కూడా 1 కిల్ కొట్టేశాడు. అది కూడా హెడ్ షాట్ గిల్ గైస్. చెప్పుకోవాలా రావన్ హెడ్ షాట్ కిల్ అని? చెప్పుకోవాలి. ఏడు గొప్ప ఆడిది. నేను సబ్మెరైన్ మీదకి వచ్చారా? వచ్చేస్తున్నాదే. ఎందుకు గ్లోవల్ వాడా నేను? చాలే. ఏంది గైస్, నాకు MP40 దొరకదు. కల్హారీలో MP40 దొరికిన వాళ్ళు ఏంటి, నిజమేనా? నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ డౌన్. గైస్ ఎక్కడో సౌండ్ వస్తుంది, పైగా తేడాగా ఉంది ఎక్కడో. ఏ వెహికల్ వచ్చిందా? ఎవరు వెహికల్ తీసుకుంది? ఏమో స్క్వాడ్ వెహికల్ మీద వస్తుంది. అవునరా, మనం అది కూడా స్క్వాడ్ ఆడుతున్నాం కదా, మర్చిపోయా. పైగా చూడు అడేపాడు. ఇప్పుడు రీవైవల్ పాయింట్ తొందరగా ఎక్కడ ఉంది? పైన ఉంది. ఎక్కడ పైన? పైన సబ్మెరైన్ పైన. ఓకే అయితే ఎక్కేసి నేను ఇస్తాను. నా దగ్గర 2900 కాయిన్స్ ఉన్నాయి. నా దగ్గర 3500 కాయిన్స్ ఉన్నాయి. ఇచ్చాయి అయితే అంటే అనుకోనా, నేను నా నెసరీస్ కొనుక్కుంటా. నా దగ్గర లెవెల్ 3 బెస్ట్ లేదు. లెవెల్ 3 బెస్ట్ ప్లీజ్. నేను ఇప్పుడు అర్సనల్కి అయితే తీస్తా. వేస్ట్ గైస్, అదే ఓపెన్ అయిపోద్ది. అరే అర్సనల్ కొత్త ఈవెంట్లో రా, దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదురా మనం. నేను ఒకటి తీసుకొచ్చి 2 బుల్లెట్లే ఉంటాను. పద ఏందా అందరు ఇక్కడికి వచ్చేసారు, మన స్క్వాడ్ మొత్తం. వెళ్దాం. 2500 కాయిన్స్ నా దగ్గర. నాకేం షార్ట్ గన్ యామో ఉంటే ఇస్తావా? షార్ట్ గన్ ఏమో కాదు ముఖ్యం, నాకు MP40 ముఖ్యం. బాబు షార్ట్ గన్ కావాలరా. నేను షార్ట్ గనే వాడాను, నా దగ్గర ఎందుకు ఉంటుంది షార్ట్ గన్ ఏమో? కొంచెం కూడా ఆలోచించవా? ఓహో, మన టీమేనా మాన్స్టర్ ట్రక్ వేసుకొని వచ్చిన టీము? నేను ఎనిమిలు అనుకున్నా. ఎవరా క్యాప్చర్ చేసింది రివైవల్ పాయింట్ని? నేనే. ఎందుకు? అందరు బతికే ఉన్నారుగా. ఎనిమిది ఎక్కడరా? ఫైరింగ్స్ వస్తున్నాయి. ఎంత ఉంది నా నెత్తి మీద? నాకైతే 10 మంది. సారీ గైస్. ఏంద్రా, ఇంకా 30 మంది అలైవ్. 30 ఇప్పుడు కొంతమంది చచ్చిపోయారు. రామన్ను నా దగ్గరికి. కానీ మాన్స్టర్ ట్రక్ వేసుకొని తిరిగితే ఒక రిస్క్ ఉందిరా. వాళ్ళు కాల్చారనుకో, మనం వెంటనే ఆ ప్లేస్లో దిగిపోవాలి. వాళ్ళ దగ్గర మన స్క్వాడ్ కంటే పెద్ద వస్తుంది. అవునా, జిప్ లైన్ ఎక్కడ? పైన వచ్చేస్తున్నా, కానీ జోన్ వచ్చేసింది. నేను అటు ఉరుక్కుంటూ వస్తా. సరేనా?
MP40 దొరుకుతాయి ఇప్పుడు 30 minutes రికార్డింగ్ అయింది గైస్ 30 minutes ఏగా. ఇదొకటే లాస్ట్. అవును గైస్, ఇంకా బై బై చెప్పాలి మేము. అదైందా? నాకు చెప్తున్నావు గైస్కి చెప్తున్నావు నువ్వు? అందరికీ రికార్డింగ్ అయింది మాత్రం ఇద్దరికి చెప్పా. టాటా బై బై మాత్రం వాళ్ళకే చెప్తా. రతన్ టాటా ఫ్యాన్ అనమాట మనోడు, అందుకని టాటా అంటున్నాడు. ఓడ్రా డిఫెన్స్ ఎయిర్ డ్రాప్ని క్యాప్చర్ చేసింది. మన టీమ్మేటే. మన టీమ్మేట్ అయితే ప్రాబ్లం లేదు, ఎనిమి అయితేనే ప్రాబ్లం. అరే అవాన్ సమ్ తేడా హియర్. అందుకే నేను ఫస్ట్ వెళ్ళిపోతున్నా. డోంట్ గో దేర్, దేర్ ఇస్ డ్రోన్. అలా ఎలా వెళ్తారా? జిప్లైన్ మేము ఉన్న దగ్గర ఫుల్ ఎనిమిస్ ఇద్దరు ఉన్నట్టున్నారు. నో ప్రాబ్లం, ఐ యామ్ కమింగ్. కిందకి దుంకు అవాన్. ఎందుకు రా? డ్యామేజ్ రా, ఎవడికో ఫుల్ డ్యామేజ్. అయితే కిందకి దుంకురా బాబు. దొరికారు ఎనిమిస్. కింద ఉన్నారా ఎనిమిస్? ఎనిమిస్ కూడా కిందనే. ఏంది గైస్, ఎనిమిది ఎంత దారుణంగా ఉన్నారు. గైస్ పర్వాలేదు, కిందకు వచ్చిన ఒక ఎనిమిది నేను వేసేసా. ఇంకెవరైనా కిందకు వస్తున్నారా? అరే ఉన్నందరు కిందనే రా. కింద ఉన్నా. నేనైతే పైన ఉన్న కొన్ని వేస్తా. జోన్లోకి ఎందుకు వెళ్తున్నా? దుంకురా బాలరాజు. కిందైతే నాకు కనపడట్లేదు గైస్, ఎందుకంటే కాబట్టి. ఏ అవన్నీ చెప్పడానికి. అరే ఇక్కడ ఇప్పుడు ఎనిమిది కనిపించారా? ఉన్నారు. ఎక్స్ వారియర్ గాడు అయిపోయాడు కూడా. తొందరకి వెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. నాకైపోయాడు. ఇప్పుడు మేము ఇద్దరమే అలాగ కొట్టాలి, కొట్టకపోతే అంతే అయిపోయి. నేను ఇరుకాప్ అయితే జల్దీ అయితే ముందు వాళ్ళకి రివైవ్ ఇవ్వాలి గైస్. రివైవల్ పాయింట్ చూసి అవన్ రివైవల్ పాయింట్కి వెళ్తుంది ఉందా? ఉందిరా, వెడ్డింగ్ మిషన్ ఉందిరా. నువ్వు ఎక్కడున్నావు? ఎనిమిస్ ఎనిమిస్ ఎనిమిస్. డ్యామేజ్ అక్కడ పైన క్యాంప్ వేస్తున్నాడు. ఏంది గైస్ ఇట్లా ఆడుతున్నారు? అమ్మా ఫుల్ డ్యామేజ్ గైస్. అరే రారా తొందరగా లోక్సిద్. అరే రాన్రా. అరే అరే చచ్చిపోతున్నారు. అరే రే 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 కొట్టండి రా, వచ్చి నా దగ్గర రాన్రా. లోక్సిద్ తొందరగా వెళ్ళి రీవైవ్ రా. అరే తొందరగా వెళ్ళి రీవైవ్ లోక్సిద్. నీ దగ్గర ఎనిమిసా? ఓకే, నేను కూడా 4 kills. టన్ 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 టన్. జాగ్రత్త. ఓకే కరెక్ట్గా 11 అలైవ్ ఉంది. నాకు రివైవ్ ముందు ఎట్లా ఇస్తా? కాయిన్లు కలెక్ట్ నా దగ్గర 200 ఉన్నాయి. లాస్ట్ జోన్ అది కూడా. వీడి దగ్గర లాస్ట్ జోన్లో వేయడం కష్టం రా. 10 అలైవ్ కరెక్ట్గా. అసలే లాస్ట్ జోన్లో కరెక్ట్గా నా దగ్గర యామో కూడా లేదు. అవును గైస్, ఇప్పుడు మేమైతే బియ్యం కొడతామంటారా? వచ్చేసాడు కొడతాడా? కొట్టేసాడు అనమాట. వాడి దగ్గర మేము ఇప్పుడు లూట్ కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా లూట్ ఉంది గైస్.
ఇంకొకటి కొట్టు. ఈడే నన్ను కొట్టి బా ఇద్దరు కలిసి కొట్టారా. గైస్ వీళ్ళు ఎవరు ఆస్కర్ స్క్వాడ్ ఉన్నట్టుంది గైస్. అరే అన్న ఆస్కార్ మొత్తం అందరు కూడా అక్కడనే ఉన్నారా. బాబా వాటర్ గేమ్లో గైస్ అయిపోయింది. అమ్మా గైస్ ర్యాంక్ పెరిగిందా తగ్గిందా? ఓకే థ్యాంక్స్ గైస్ బాయ్ బాయ్. ఇంకా